సో వీఆర్ హియర్ అట్ హోటల్ పద్మావతి. ఇప్పుడే టిఫిన్లు తినేసాం, ఛాయ్ తాగుతాం. వేడిగా ఉందిగా. ఎవ్రీ టైం మహా అంటే 4 hours పడుతుంది గుడివాడ నుంచి రావడానికి, కంకిపాడు నుంచి. 12:41 అయితే అంత టైం రైట్ నౌ. ఇరిటేటెడ్ లైక్ హెల్ బ్రో. 10:30 కల్లా రావాలా, 12:40కి వచ్చినాం హైదరాబాద్కి. అర్థం చేసుకోండి ఏ లెవెల్ ఆఫ్ ట్రాఫిక్ ఉందో. టోటల్ బ్లాకేజ్ అసలు. అండ్ నా కార్ కూడా ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. ట్యూనింగ్ చేయించాలి. దెర్ ఇస్ ఆల్వేస్ అన్ ఇష్యూ విత్ మై కార్. ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ ఆల్వేస్. టైర్స్ ఆర్ గుడ్, నో పంచర్స్, బాగానే ఉందిలే. ఇట్స్ రైనింగ్ క్రేజీలీ. మనం ఇప్పుడు గిట్ హబ్ రిలేటెడ్గా ఒక కోర్స్ చేస్తున్నాం, ప్రాక్టీస్ క్వశ్చన్స్ రాస్తున్నాం అనమాట. అండ్ ఆల్సో లర్నింగ్ హౌ టు క్రియేట్ థంబ్నెయిల్స్ ఇన్ క్యాన్వా. అండ్ మా ఆఫీస్ వర్క్ జరుగుతుంది. అండ్ మా కెమెరా ఇక్కడే ఉంది. అదే జస్ట్ బాల్. అవి అన్బాక్స్ చేయాలి, చాలా రోజులు అవుతుంది అవి అన్బాక్స్ చేయక. లెట్స్ అన్బాక్స్ ఇట్ టుడే. కొంచెంసేపు అయిన తర్వాత. ఇవాళ ఇంట్లో ఎవరు లేరు అనమాట. ఇందాక ఎగ్జామ్ అయిపోయింది, ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్ కంప్లీట్ చేసి కిందకు వచ్చిన. అమ్మ వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్తో చిల్ అవ్వడానికి బయటికి వెళ్ళారు. సో మనం ఏం చేస్తాం, ఇంట్లో ఉన్న ఎగ్తో ఆమ్లెట్ చేసుకుంటున్నాం. నాకు ఎప్పుడు హాఫ్ బాయిల్డ్ ఇష్టం. హౌ డూ యూ లైక్ ఇట్ మచ్చా, ఫుల్ బాయిల్డా హాఫ్ బాయిల్డా? చూసేటోళ్ళు ఉంటే బాగుంటుంది నా వ్లాగ్స్. బట్ ఎనీవేస్ ఎప్పుడు వస్తుందో జనాలతో ఇంటరాక్ట్ అయ్యే మాలాంటి చిన్న వ్లాగర్స్కి వ్యూస్ ఉండవు. బొక్కగాళ్ళు ఎంతమంత రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి ఇట్లా మన సౌరవ్ జోషి బ్లాగ్స్ ఇట్లాంటి వాళ్ళకి మాత్రం వ్యూస్ వస్తాయి. ఐ డోంట్ నో వై. బట్ మనల్ని కావాలనుకునే వాళ్ళని మనం దూరం పెట్టడంలో చాలా. ఎస్, షేప్ రాలేదు, బట్ నో ఇష్యూ. లుక్ అట్ ద సౌండ్. వినండి, సౌండ్ వినబడుతుందా? ఇప్పుడు ఎందుకులే, మమ్మీ నిన్న కష్టపడి క్లీన్ ఎయిర్పోర్ట్స్ తీసుకొని వెళ్ళాలి. మర్చిపోయినా, ఇందాక వెళ్ళినప్పుడు తీసుకుంటే అయిపోయి. లేదు, దొరికింది. ఇంకా వెళ్ళాలి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి వస్తా. అండ్ వచ్చాక కూడా వర్క్ ఉంది. ఒక టికెట్ రిలేటెడ్ టోటల్గా ఇగ్నోర్ చేసినాం అనమాట. అసలు క్రేజీగా చూద్దాం ఏం జరుగుతుందో ఏమో. డోంట్ ప్రొక్రాస్టినేట్. చేయబుద్ధి కావట్లేదు కానీ చేయాల్సిందే పని. లేకపోతే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేనే బాధపడతాను. నాకే నచ్చట్లేదు, అందుకే వెళ్ళిపోతున్నా. టైం కొంచెం లేట్ అయినా కానీ పర్లేదని వెళ్తున్నాయి. చలో. హలో మచస్, వెల్కమ్ టు అనదర్ వ్లాగ్. గుర్తొచ్చేటవన్నీ కార్ని. నైస్. బత్తాయిలు కొనండి ఫ్రెండ్స్. సో ఒక్క నిమిషం. సో ఇవాళ మా సిల్వర్ వచ్చేసింది. మా చిల్ల కూడా ఇక్కడే ఉంది. అన్బాక్సింగ్ రైట్ నో. ఇక్కడ నుంచి బాగుతుంది అనుకుంటా. చూద్దాం ఎట్లా ఉంటుందో. ఎలా ఉంటది? సిల్వర్ లాగే ఉంటది. ఎలా ఉంటది? డబ్బా చూడలే కదా, డబ్బా ఎవడన్నా సిల్వర్ ఎట్లుంది మాకు డబ్బా ఇంపార్టెంట్. సిల్వర్ ఇంపార్టెంట్ కాదనమాట. మేము అమ్మతో పాటు బాలాజీకి వెళ్ళినప్పుడు వీళ్ళేమో అది అడగలే. దీనికి మళ్ళీ ఇంతలాగే ఇస్తున్నాడా? ఇస్తాడు. దాంతో కూడా కట్ చేయి. నువ్వు చేయి అన్బాక్సింగ్. చేస్తా. ఓపెన్ చెయ్యి నువ్వే. చెయ్యి. నేను ఎప్పుడు ఎత్తనే ఉంటా. నీకు ఇచ్చింది ఎందుకు? అది ఒక్కలాగా లాగేసి వచ్చేసింది. కుందన్ ఇంతే. 50 గ్రాములు చిన్నది. 100 గ్రాములు చూసినావు గాను. సేమ్ ఇట్లానే పెద్దగా ఉంటుంది. సేమ్ బాక్స్ ఈ గోల్డ్ బాక్స్ లో గోల్డ్ బాగుంది స్టాండర్డ్ గా. బిల్లు పెట్టను. ట్యాక్స్ ఎంత టోటల్ 260 రూపాయలు.
నాకు 2000 అన్నట్టు వినిపించింది, అంతే సైడ్ అయింది అనుకున్నా. 260 రూపీస్ వేసే ట్యాక్స్ 8771 కదా, అందులో 1000 మైనస్. రేట్ కంటే ఇప్పుడు సిల్వర్ కి ట్యాక్స్ వేస్తున్నారు. అట్లా ఉంది మరి కదా. డిమాండ్ ఉంది Demand కదా, ఉందిగా అది. యా, కానీ మనకు డిస్కౌంట్లో వచ్చింది 1000 రూపాయలు డిస్కౌంట్. ఇప్పుడు ఒక 3 kgs వచ్చేసింది కదా చిన్నమ్మ, ఇంకైతే 3 kgs వచ్చిందా? 3 kgs రాలా. మొన్నటి 2 2 kgs. మా అన్నయ్య గారు ఏదో పెట్టిండు. లక్కీలీ మన కొరియర్ బాయ్ బ్రో వచ్చేసి చాలా మంచోడు అనమాట. బ్రో మస్తు మంచోడు. పైదాకా వచ్చిండు. మా అన్నయ్య గారు ఫోన్ కలవట్లేదంట. సో ఏందో ఐ థింక్ ఇట్స్ ఎ బుక్ 236 రూపీస్ అంట. ఏందో చూద్దాం పట్టు, ఇప్పుడే చూసేద్దాం అయిపోతుంది. UPSC CSC ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుతున్నాడుగా, చదవనే ఇంకా కొంటా ఉంటారు ఇక. GS1 GS2 జనరల్ స్టడీస్ 2 3 4 ఎథిక్స్ ఈజ్ ద మెయిన్ హార్డెస్ట్ సబ్జెక్ట్ అని అంటారు. ఎందుకంటే దేర్ ఈస్ నో వన్ రైట్ ఆన్సర్ ఫర్ ఎథిక్స్. అదే వచ్చిన ప్రాబ్లం. ఇంకా ఇవాళ నేను మా అన్నయ్య మా అమ్మ కలిసి కంతారా 2 చాప్టర్ 1కి వెళ్ళామన్నమాట. అద్భుతంగా ఉంది. అండ్ మిరాజ్ సినిమాస్ ఇంటి దగ్గరలోనే ఉంది, ఆ థియేటర్కి వెళ్ళాము. ఇట్స్ లైక్ ఎ మాల్ అనమాట. స్టిల్ అండర్ కన్స్ట్రక్షన్, సో కొంచెం ప్యాచీ ఉంది, బట్ స్టిల్ స్క్రీన్ అండ్ ఆల్ ఎవ్రీథింగ్ లోపల మాత్రం క్రేజీగా ఉంది, సూపర్ ఉంది. ఎవ్రీ వన్ షుడ్ గో దేర్. ఒకసారి మిరాజ్ సినిమాస్కి అందరూ వెళ్ళండి, బాగుంది. మొత్తం మల్టిపుల్ స్క్రీన్స్ డిస్ప్లేస్ పెట్టకుండా ఒక మేజర్ స్క్రీన్ ఇచ్చేసి అందులో మెయిన్ యాడ్స్ అని రన్ చేస్తున్నారు. దాని క్వాలిటీ లేదులే కానీ బట్ ఓకే. అండ్ ఎంట్రన్స్ వచ్చేసి చిన్న పర్సనల్ టచ్ ఇచ్చారు. స్క్రీన్స్ యొక్క ఎంట్రన్స్కి ఒక రాజు యొక్క ఎంట్రన్స్ లెక్క ఇచ్చాడు అనమాట. అండ్ ఆడియో అండ్ వీడియో క్వాలిటీ సార్ అద్భుతం. ఫస్ట్ రాజా సాబ్ ట్రైలర్ చూసినాము, ఇప్పుడు చూపడతా క్రేజీ ఉంది. ఇంకా ఆ తర్వాత ఇంటికి వచ్చేసి నిద్రపోయినాం వచ్చేసి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. టాటా బై. సీ యా.